డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం. ఇటు తెలంగాణకి సంబంధించి నగర ప్రజలకైతే వాతావరణ శాఖ తీపి కబురు చెప్పిందనే చెప్పుకోవాలి. ఇదొక నగర ప్రజలందరికీ కూడా చల్లటి కబురనే చెప్పుకోవాలి. దాదాపు ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా ఇటు వాతావరణ శాఖ చెప్తుంది. వేసవి తాపానికి నగర ప్రజలకు అల్లాడిపోయిన నగర ప్రజలకైతే ఇది ఒక అవకాశం చల్లటి కబురనే చెప్పుకోవాలి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న వేళ ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు ఉపరితల ఆవర్తనానికి తోడుగా చక్రవాత ఆవర్తనం, దీని ప్రభావంతోనే ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా ఇటు వాతావరణ శాఖ తెలుపుతోంది. అలాగే ఇటు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది అన్నట్లుగా తెలుస్తుంది. ఇటు ఆ ఉపరితల ఆవర్తనానికి తోడుగా చక్రవాత ఆవర్తనం కూడా తోడవ్వడంతో కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉంది. ఇటు గంటకు దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ వర్షాలకి సంబంధించి అయితే కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలాగే రెడ్ అలర్ట్ ని జారీ చేస్తోంది. ఇటు మరికొన్ని జిల్లాలకి సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ ని కూడా జారీ చేస్తుంది వాతావరణ శాఖ. అయితే ఇటు వర్షాల కారణంగా ఎండ తీవ్రత అయితే దగ్గరుండేట్లుగా తెలుస్తోంది. ఇటు సాధారణం కంటే 2 నుంచి 3 పాయింట్ల డిగ్రీలు తగ్గే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇటు తెలంగాణకు 3 రోజుల పాటు కూడా వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఇటు నగర వాసులందరికీ కూడా ఇది ఒక చల్లని కబురనే చెప్పుకోవాలి. ఇవాల్టి నుంచి దాదాపు 3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులతో చెప్తున్నారు. ఇటు దాదాపు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా వర్షాలకి సంబంధించి కూడా ఇటు అధికారులని కూడా అధికారులని కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ప్రజలకి అలర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాటన్నిటిని కూడా ముందుగానే గుర్తించి అక్కడున్న ప్రజల్ని కానివ్వచ్చు, అలాగే అక్కడ ఎవరైతే నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించేందుకు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకైతే సూచనలు జారీ చేశారు. అలాగే ఆ నగరంకి సంబంధించిన మెయిన్గా హైదరాబాద్లో కనుక చూసుకుంటే ఇటు నాలాలు కానివ్వచ్చు, ఎక్కడెక్కడైతే నాలాలు పొంగి పొర్లుతాయో అక్కడ ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా అటు అధికారులకైతే సూచనలు జారీ చేశారు. మరోవైపు ఇటు చెట్లు కూడా విరిగి పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎవరిని కూడా రోడ్లపైకి రావద్దు అంటూ కూడా ఇటు హెచ్చరికలను అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఎండ తీవ్రతకి ఇన్ని రోజులు అల్లాడిపోయిన ప్రజలకు ఇదొక తీపి కబురనే చెప్పుకోవాలి. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నగర ప్రజలంతా కూడా అటు ఒక చల్లటి కబురని చెప్పుకోవాలి. ఇక ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న వేళ ఇటు 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, కరీంనగర్, సిద్దిపేట అలాగే కామారెడ్డి జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇటు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా ఉరుములతో కూడిన వర్షం పడబోతోంది. అలాగే గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది అంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కొన్ని జిల్లాలకు కూడా ఇటు ఆరెంజ్ అలాగే ఎల్లో అలర్ట్లను కూడా జారీ చేస్తుంది. అసలు దీనికి వర్షాలకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ని మా ప్రతినిధి అంశుమా అందిస్తారు. ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు హైదరాబాద్తో సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఏంటి అని తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సాధారణంగా మే నెలలో మనకు విపరీతమైనటువంటి ఎండలు ఉంటాయి, కానీ ప్రస్తుతం ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలను చూస్తున్నాము. ఎందుకు అంటారు? ఈసారి మనకి మే నెలలో 1వ తారీఖు నుంచి ఫ్రీక్వెంట్గా తెలంగాణకి దగ్గరలో ఉపరితల ఆవర్తనాలు కానీ లేకపోతే ఈ ద్రోణులు కానీ ఫ్రీక్వెంట్గా ఏర్పడటం వల్ల ఒకదాని తర్వాత ఫ్రీక్వెంట్గా ఏర్పడటం వల్ల మనకి మాయిశ్చర్ సప్లై సఫిషియెంట్గా మనకి వేడిగా ఉన్న భూభాగం మీదకి వచ్చినప్పుడు ఈ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఇట్లా విస్తృతంగా వర్షాలు పడటం జరుగుతుంది. అయితే ఈసారి బ్రేక్ లేకుండా ఒకటి తర్వాత ఒకటి వస్తుండటం వల్ల ఏదో ఒక ప్రాంతంలో ఈ రకమైన వర్షాలు పడటం వల్ల మొత్తానికి వేసవి తాపం నుంచి అయితే చాలా ఉపశమనం లభిస్తుంది.
అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండలు ఉక్కపోత వాతావరణాన్ని చూసాము. మధ్యాహ్నం 2-3 తర్వాత వాతావరణం కొంచెం చల్లబడి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలను చూసాము. ఉదయం నుంచి కూడా వాతావరణం చల్లబడి ఉంది, ఎందుకు అంటారు? మీరు చెప్పినట్టు ఈవినింగ్ టైంలోనే బాగా వేడిమి పెరిగిన తర్వాత మనకి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడటం జరుగుతుంది. అయితే రానున్న 4 రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది అంటారు? ఉందండి. ఇప్పుడు మనకి ఈశాన్య బంగాళాఖాతంలోనూ అలాగే నైరుతి బంగాళాఖాతంలోనూ 2 ద్రోణులు ఈరోజు ఏర్పడి ఉన్నాయి. దీనివల్ల మరింత మాయిశ్చరు మనకి తెలంగాణ భూభాగం మీదకి వచ్చే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా మనకి వెస్ట్లో ఉన్న జిల్లాలు అలాగే సౌత్లో ఉన్న జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్. మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా వర్షపాతం అయితే పడే అవకాశం ఉంది. అక్కడ కూడా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం కొన్ని జిల్లాలు, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం కొన్ని జిల్లాలు. ఈ రెండింటికి కూడా ఎల్లో అలర్ట్గానే పరిగణిస్తాం. అలాగే 50 నుంచి 60 కిలోమీటర్లు వేగం దాటిన జిల్లాలు, అలాగే మనకి హెవీ రెయిన్ఫాల్ పడే జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ మనం ఇవ్వడం జరిగింది. రాగల 5 రోజుల వరకు కూడా తెలంగాణలో విస్తృతంగా వర్షాలు పడే అవకాశం అయితే ఉందండి. 1-2 రోజుల్లో అయితే కొన్ని జిల్లాల్లో హెవీ రెయిన్ఫాల్ కూడా రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలులు, ఉరుములు మెరుపులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అంటే ఉదయం సమయంలోనా లేదంటే సాయంత్రం సమయంలోనా ఎప్పుడు కురిసే అవకాశం ఉంది అంటారు? ఈ వేసవి కాలంలో వచ్చే వర్షాలు ఎక్కువగా సాయంత్రం సమయంలో, పగలు ఇలా ఎండ ఉండి టెంపరేచర్ బిల్డప్ అయిన తర్వాత క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడటం జరుగుతుంది. ఎక్కువగా అందుకని సాయంత్రం రాత్రి వేళల్లో ఈ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఇక నైరుతి ఋతుపవనాల కదలికలు అనేవి ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం ఎక్కడి వరకు చేరుతున్నాయి? నైరుతి ఋతుపవనాలు ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవులను పూర్తిగా దాటి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉన్నాయి. ఇవి రాగల 3-4 రోజుల్లో పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి మరింత ముందుకి జరిగి మనకి 27 ఆ ప్రాంతానికి ఇంచుమించు కేరళ భూభాగాన్ని తాకే అవకాశం ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఏ జిల్లాలకు ఏ అలర్ట్స్ని జారీ చేశారు? ప్రస్తుతం ఎంతవరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతోంది? మనకి ముఖ్యంగా మే నెల మంచి మండు వేసవికాలం అయినప్పటికీ ఈ ద్రోణులు కంటిన్యూస్గా ఏర్పడటం వల్ల మే నెలలో మనం ఇంతవరకు ఎక్కడ హీట్ వేవ్ వార్నింగ్ జారీ చేయాల్సిన అవకాశం రాలేదు. టెంపరేచర్లు అయితే గత 10 రోజులు బట్టి కూడా 36 నుంచి 40 డిగ్రీల ప్రాంతంలోనే కొనసాగుతుంది. అయితే ఉత్తర తెలంగాణలోని 1-2 జిల్లాల్లో ఒక 2-3 రోజులు మటుకు 41, 42 ఆదిలాబాదు, కుమరంభీము ఆ జిల్లాల్లో రికార్డ్ అవ్వడం జరిగింది. అయితే మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా 36 నుంచి 40 డిగ్రీల్లోనే ఉన్నాయి. ఇవి సాధారణ మే నెల టెంపరేచర్ల కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగానే నమోదవుతున్నాయి. రాగల 5 రోజుల వరకు కూడా టెంపరేచర్లు ఇదే రేంజ్లోనూ ఇంతకంటే తక్కువ కూడా ఉండే అవకాశం ఉంది. సో మొత్తానికి వేసవి తాపం నుంచి అయితే ఉపశమనం లభించింది. సో ప్రస్తుతం చూసినట్లయితే హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా వాతావరణం అయితే మారిపోయింది. గరిష్ట ఉష్ణోగ్రతలతో విపరీతమైన ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరైనటువంటి జనం అయితే ప్రస్తుతం ఈ చల్లగా అయినటువంటి వాతావరణంతో కాస్త ఉపశమనం అయితే పొందుతున్నారు. రానున్న 4 రోజుల పాటు కూడా వాతావరణం ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఇక అత్యధికంగా ఉన్న జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్, అదేవిధంగా మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ని కూడా జారీ చేసినట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. వీడియో శ్రీకాంత్, అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. ఈ రోజు నుంచి